జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఆఫ్ఘనీ ఫారిన్ మినిస్టర్ మన భారతదేశానికి వచ్చిండు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటున్నారు. గిరీష్, తాలిబానోడు మన భారతదేశానికి వస్తే మనకేం శుభం ఉంటుంది, అంతా అశుభమే కదా, వీళ్ళందరూ ఒకటే కదా, వీళ్ళకేమన్నా అయిందని అంటే వీళ్ళందరూ కలిసి భారత్ని కార్నర్ చేస్తారు కదా. వెనకటికి మన సౌదీ అరేబియా ఇంకా పాకిస్తాన్ కూడా కొన్ని టైఅప్స్ చేసుకుంది కదా. ఎనీ అటాక్ ఆన్ పాకిస్తాన్ ఈజ్ అన్ అటాక్ ఆన్ సౌదీ అరేబియా సాయిల్ అని. సో మనకేం పెద్దగా దీంతో నొరుగుతుంది అని చెప్పి మాట్లాడితే 6 రోజుల విజిట్కి ఆఫ్ఘన్ ఫారిన్ మినిస్టర్ మన తాలిబాన్ నుంచి వచ్చిండు. ఫ్రెండ్స్, ఆయన వచ్చేసి మన దేవ్బంద్ మద్రాసా ఉంది కదా, ఇది మన షహరాన్పూర్ ఉత్తరప్రదేశ్లో అఫీషియల్గా విజిట్ చేస్తున్నాడు. అయితే నేను ఇది అండర్లైన్ చేస్తున్నాను. అఫీషియల్గా విజిట్ చేస్తున్నాడు అని అంటే దాని అర్థమైందని అంటే ఇంతకు ముందు కూడా వచ్చేటోళ్ళు వస్తే ప్రభుత్వాలు సీక్రెట్గా తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో దేవ్బంద్ మద్రాసాలను కల్పించేటోళ్ళు తాలిబాన్ వాళ్ళకు. అయితే ఈసారి గవర్నమెంటే అఫీషియల్గా తీసుకుపోయి కల్పించింది. అయితే అసలు ఎందుకు కలిసిండ్రు, ఇది అంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఎందుకు, అండ్ చిత్రగుప్తుల దీని చిట్టా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అన్నదే ఇయాలటి చిట్టా. దేవ్బంద్ మద్రాసాకు ఇంకా తాలిబాన్ ఏదైతే ఉన్నదో ఒక హిస్టారికల్, ఐడియాలజికల్, జియోపొలిటికల్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది ఈ 6 రోజుల విజిట్లో మీకు ఖచ్చితంగా బయటపడుతుంది. అయితే మన ఫారిన్ మినిస్టర్ ఆఫ్ఘన్ ఫారిన్ మినిస్టర్ వచ్చేది ఆయన మాట్లాడిండు. ఆయన ఏమన్నానంటే ఫస్ట్ ఆయన 2 ప్రయారిటీస్ ఉండే ఈ విజిట్లో. ఫస్ట్ వచ్చేసి దేవ్బంద్ మద్రాసాను షహరాన్పూర్లో, అది అట్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ మన భారతదేశానికి సంబంధించి. సెకండ్ వచ్చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ మిషన్ ఒక ఫుల్ ఎంబసీ ఫామ్ చేస్తున్నారు. సో ఈ టెక్నికల్ ఫుల్ ఎంబసీ మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఈయన ఇప్పటికైతే జరిగింది ఏంటంటే ఈయన దేవ్బంద్ మద్రాసాకు పోయిండు. అసలు ఈ దేవ్బంద్ మద్రాసాకు పోవడం వల్ల ఏమున్నది అని అంటే ఒక ప్రొఫౌండ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, రీజనల్ పాలిటిక్స్లో ఇంకొకటి చెప్పాలనంటే ఐడియాలజికల్ అలైన్మెంట్లలో వాడేమో తాలిబాను, ఇదేమో దేవ్బంద్ మద్రాసా, ఇక్కడ ముస్లింలు, వాళ్ళు ముస్లింలు, మన ముస్లింలు, మన భారతదేశానికి ఐడియాలజికల్ అలైన్మెంట్ ఏముంటుంది గిరీష్? మీ ప్రశ్న కరెక్ట్. ఈ దేవ్బంద్ మద్రాసా అఫీషియల్గా ఆయన విజిట్ చేసుడు ఉత్తరప్రదేశ్లో ఎందుకు అని అంటే మనము ఇది తెలుసుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ సోషల్ స్ట్రక్చర్ అంటాం కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు సారీ, సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంది కదా అది తెలుసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా 4 భాగాలుగా డివైడ్ అవుతుంది అక్కడ ఉన్న ప్రజలు. ఒకటేమో పస్తూన్స్, తజిక్స్, ఉజ్బేక్స్, ఇంకా హజారాస్. మన పస్తూన్స్, తజిక్స్, ఉజ్బేక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సున్నీ ముస్లిమ్స్. ఈ హజారాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు షియా ముస్లిమ్స్. అందుకే వాళ్ళకు ఇరాన్ నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అయితే ఇందులో మేజర్గా పాపులేషన్ ఏదైతే ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్లో అది పస్తూన్ ముస్లిమ్స్. ఈ పస్తూన్ ముస్లిమ్స్ ఆడ ట్రైబల్కి చెందిన ప్రజలు. చాలా మేజర్ ఆఫ్ ది పాపులేషన్ వీళ్ళదే. వీళ్ళు సున్నీస్ మనం మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళకు దేవ్బంద్ మద్రాసాలకు చాలా 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 గహరా సంబంధం ఉన్నది. పస్తూన్స్కి భారతీయులకు కూడా చాలా గహరా సంబంధం ఉన్నది. ఎందుకనంటే వీళ్ళు మన ఉమయ్యద్ ఖలీఫాట్ వచ్చి ఇస్లాంని ఎక్స్పాన్షన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ ఇస్లాంలో కన్వర్ట్ చేసే కంటే ముందు ఈ పస్తూన్స్ ఎవరైతే ఉండనో ఏన్షియంట్ హిందూ అండ్ బుద్ధిస్ట్ బ్లెండ్ని పాటించేటోళ్ళు, ఆచారాలు పాటించేటోళ్ళు. అంటే ఒక విధంగా కరెక్ట్గా చెప్పాలనంటే ఈ పస్తూన్స్ అనేటోళ్ళు సనాతనీయులు ఉండే. ఇస్లాం వచ్చిన తర్వాత ఫోర్స్ చేసిన తర్వాత వీళ్ళు పస్తూన్స్ అనేటోళ్ళు ఇస్లాంలో కన్వర్ట్ అయినరు. వీళ్ళకి ఇస్లాంలో కన్వర్ట్ అయిన తర్వాత ఈ పస్తూన్స్ సూఫీ ఇస్లాంని ఫాలో అయినరు. ఈ సూఫీ ఇస్లాంని ఎందుకు ఫాలో అయినరు అని అంటే ఏ ఆచారాలు మనం మర్చిపోకుండా మన ట్రైబ్ కల్చర్ని, మన కోడ్ ఆఫ్ కల్చర్ని మెయింటైన్ చేసుకుంటా భగవంతునికి దగ్గరగా కానీకే మేము పాటలు పాడుకుంటా దగ్గర అవుతాము అని అనేది సూఫీ ఇస్లాం. సో మా ట్రైబ్ని మేము కాపాడుకుంటా, మా కల్చర్ని మేము కాపాడుకుంటా, భగవంతుడికి మేము పాటలు పాడుకుంటా దగ్గర అవుతామని చెప్పి వీళ్ళు సూఫీ ఇస్లాంని ఎన్నుకున్నారు. అయితే సూఫీ ఇస్లాంని ఎన్నుకొని వీళ్ళు కంప్లీట్గా ఇలా ట్రైబల్ ఎథిక్స్ కూడా ఏవైతే ఉంటాయో దాన్ని సేఫ్ గార్డ్ చేసుకొని ముంగటికి పోయినరు. ఇప్పుడు అసలైన చిట్టా మొదలవుతుంది. వీడికెళ్ళి మొఘల్ సల్తనత్ యొక్క బొందలగడ్డల మీద మూలలు కొట్టిన తర్వాత బ్రిటిష్ రాజ్యం పైకి లేచింది. బ్రిటిష్ రాజ్యం ఎప్పుడైతే భారతదేశంలో ఎదగడం మొదలైందో భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. అసలు ఏమవుతుందో, ఏం జరగబోతుందో, ఏం కాబోతుందో అని చెప్పి వాళ్ళకు ఒక భయం వచ్చింది. అప్పుడు ఏమైందనంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పి ఒక ముస్లిం, ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ ఉండే. ఆయన ఏం చేసిండంటే మనము ముస్లిమ్స్లు మన ఉనికి మనం కాపాడుకోవాలని అంటే మన బ్రిటిషర్లకు ఇక అలైన్ అయిపోవాలా, వాళ్ళతో మనం పనిచేయాలా, అప్పుడే మనం గట్టికుంటాము అని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అడ్వకేట్ చేసిండు. అయితే ఇది అట్లెట్లా అని చెప్పి 2 ఇస్లామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి. ఒకటేమో బరేల్వీ
మూమెంట్ అని చెప్పి ఒకటి వచ్చింది, ఇంకొకటి దేవ్బంద్ మూమెంట్ అని వచ్చింది. ఇవి ఆల్టర్నేట్ పాత్స్ చూసుకునే అట్లెట్లా మనం కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అవుతాం సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పినట్టు అని చెప్పి బరేల్వీ మూమెంట్, ఇంకోటి దేవ్బందీ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ దేవ్బందీ మదర్సా ఏదైతే ఇప్పుడు మన సహరాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నదో, వీళ్ళు ఏమని అన్నారంటే ముస్లింల యొక్క ఎథికల్ లివింగ్, రిఫార్మ్, ఇంకా ఏదైతే బ్లైండ్ అలిజెన్స్ ఉంటుంది చూడండి, అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకు మనం సరెండర్ కావాలి అని సార్ అహ్మద్ ఖాన్ చెప్పినట్టు మనం కావద్దు అనేది ఎథికల్ లివింగ్ వైపు మనం మక్కువ చూపాలనేది మన దేవ్బంద్ మదరసా మెయిన్ ప్రధాన కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, జాబ్ డిస్క్రిప్షన్ ఏదన్నా అనుకోండి. అయితే ఈ దేవ్బంద్ మద్రాసా వాళ్ళు ఏం చేశారు అని అంటే నార్త్ టు సౌత్ మొత్తం తిరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు అప్పుడు చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో చేరుకొని అక్కడ వీళ్ళు ఈ పస్తూన్స్ని కలిసిండ్రు. పస్తూన్స్ని కలిసి ఎవరైతే సూఫీ ఇస్లాంను పాటించుకుంటా ఇస్లాంకి దగ్గర అయినారు కదా ఈ పస్తూన్స్, వాళ్ళకి దేవ్బంద్ మద్రాసా కూడా వాళ్ళకు బాగా నచ్చింది. ఏందనంటే వీళ్ళు ఏవి కూడా ఫోర్స్ చేయకుండా ఎథికల్ లివింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ దేవ్బంద్ ఇస్లాంకి బాగా దగ్గర అయినరు. అది రెజనేట్ అయింది పస్తూన్స్ మధ్యలో. ట్రైబల్ కస్టమ్స్ అట్లనే ఉన్నాయి, సూఫీ ఇస్లాం అట్లనే ఉన్నది, అండ్ ఎథికల్ లివింగ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఒక రిలీజియస్ ప్రిన్సిపల్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. దీని తర్వాత ఏమైందంటే 1947లో భారతదేశం బటవారా అయింది. పాకిస్తాన్ అండ్ భారతదేశం రెండు ఫార్మ్ అయినాయి. అప్పుడు దేవ్బంద్ మద్రాసా పాకిస్తాన్లో ఒకటి, భారతదేశంలో ఒకటి విడిపోవాల్సి వచ్చింది. ఏదైతే పాకిస్తాన్లో ఉన్న మదర్సా ఉండేనో అది హర్కానీ ఫ్యాక్షన్ లెక్క డివైడ్ అయిపోయింది. మన భారతదేశంలో యాజ్ ఇట్ ఈస్ దేవ్బంద్ మద్రాసా అనే ఉండే. ఈ దేవ్బంద్ మద్రాసా ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉండేనో అది ఆల్రెడీ భారత్ కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండి సెక్యులర్ ఫ్యాబ్రిక్ని జీర్ణించుకున్నది, అంటే యాక్సెప్ట్ చేసింది, తన డిఎన్ఏలకు ఎక్కించుకుంది. ఇక్కడ హర్కానీ ఫ్యాక్షన్ ఏదైతే ఉండనో విడిపోయిన దేశం కాబట్టి, బిచ్చమెత్తుకున్న దేశం కాబట్టి పాకిస్తాన్, దీనికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉండే. ఈ ఐడెంటిటీ క్రైసిస్ వల్ల వాళ్ళు ఏంది అని అనేది వాళ్ళకు తెలియలేకపోయింది. సో వీళ్ళు ఏమైపోయిందనంటే ఒక వహాబీ ఇన్ఫ్లుయెన్స్ సైడ్ వీళ్ళు అడాప్షన్ వైపు వెళ్ళిపోయినారు, అంటే దానికి అడిక్ట్ కానికే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 1970s అండ్ 1980sలో ఒక కోల్డ్ వార్ జరిగింది. ఆ కోల్డ్ వార్లో అప్పుడు ఏమైందనంటే ఈ సోవియట్ ఇన్వేజన్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగినప్పుడు ఒక జియో పొలిటికల్ స్ట్రగుల్ జరిగింది. అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి సోవియట్ని బ్యాక్ఫుట్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్ ఫైటర్లను తయారు చేశారు. ఈ ఆఫ్ఘాన్ ముజాహిద్దీన్ ఫైటర్లు ఎవరో కాదు, మన పస్తూన్ దేవ్బందీలలో ఎవరు ఉన్నారో ట్రైన్ చేసి కాంబాట్కి తయారు చేసిన ఎవరైతే ముజాహిద్దీన్లు ఉన్నారో వాళ్ళే దీన్ని కొట్లాడినరు. అయితే ఇప్పుడు ఏమైందంటే సౌదీ వహాబీ ఇస్లాం ఏదైతే ఉందో పాకిస్తానీ మద్రాసాకి ఇంట్రడ్యూస్ చేసి ఈ పాకిస్తానీ మద్రాసా ద్వారా ఒక హైబ్రిడ్ వహాబీ దేవ్బందీ ఐడియాలజీని తయారు చేసి దీన్ని ఆఫ్ఘనిస్తాన్ దేవ్బందీల మీదకి రుద్దిండ్రు. ఎవరు? ఈ హర్కానీ మదర్సా నెట్వర్క్, అంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది కదా. దాని తర్వాత ఏమైపోయిందనంటే ఈ ఆఫ్ఘాన్ పస్తూన్స్ తెలుసుకున్నారు. దాని తర్వాత ఎమర్జెన్స్ ఆఫ్ అల్ ఖైదా తాలిబాన్ అనేది పుట్టింది. ఈ అల్ ఖైదా తాలిబాన్ పుట్టిన తర్వాత వహాబీ దేవ్బందీ హైబ్రిడిజం ఏదైతే ఉంది కదా, ఇది 1960లో అల్ ఖైదాకు దారి తీసింది. దాని తర్వాత సోవియట్ విత్డ్రాల్ జరిగింది. ఆఫ్ఘాన్ అనేది ఒక లాలెస్ టెరిటరీ అయిపోయింది. తాలిబాన్ ఏమైపోయిందంటే ఈ రిజిడ్ వహాబీ దేవ్బందీ ఐడియాలజీ ఏదైతే ఉంది కదా, ఈ దేవ్బందీ ఐడియాలజీ ఏదైతే వహాబీది ఉండనో దాని ఐడియాలజీ బేస్ మీద ఒక వాయిలెంట్ గవర్నెన్స్ నడిపింది 1996 నుంచి 2001 వరకు. భారతదేశం సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నది 1996 నుంచి 2000 వరకు. అప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే తాలిబాన్ 1996లో ఎప్పుడైతే ఫస్ట్ రెజీమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇండియన్ దేవ్బందీ ట్రెడిషన్కి బయటకేం సపోర్ట్ చేసుకుంటా ఎడ్యుకేషనల్ ఇంకా ఐడియాలజికల్ లింక్స్ మెయింటైన్ చేసుకుంటా సహరన్పూర్ మద్రాసాతో అట్లా చేసుకుంటా చిక్కుడుబిత్త ఆడుకుంటా లైట్గా మొదలెట్టింది. బై 2021 ఎప్పుడైతే తాలిబాన్ రీగెయిన్ చేసింది చూడు కంట్రోల్ కంప్లీట్గా, ఏదైతే మన దేవ్బందీ పస్తూనిస్ ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైతే ముంగటికి వచ్చిండ్రో అప్పుడు భారత యొక్క ఇంట్రెస్ట్లను ముంగడ పెట్టుడు మొదలెట్టింది. అంటే ఏదైతే అర్లియర్ హైబ్రిడ్ వహాబీ తాలిబాన్ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేసింది కదా దానికి ఒక భిన్నంగా ఒక కొత్త స్టార్ట్ చేసింది. ఇవాళ ఆ పస్తూనిస్లకైనా వచ్చిన తాలిబాన్లే ఇవాళ మన దేవ్బందీ మద్రాసాకు వచ్చి వాళ్ళ రూట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఈ పస్తూనిస్ అంతా ఎవరు సూఫీ ఇస్లాం కంటే ముందు మన సనాతన ధర్మ హిందూ బంధువులే, బుద్ధిస్ట్ బంధువులే. వీళ్ళు సూఫీ ఇస్లాంని ఫాలో అవ్వకుండా దేవ్బందీ మద్రాసాకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఐడియాలజికల్ రూట్స్ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఇప్పుడు అఫీషియల్గా ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ వచ్చి మన ఉత్తరప్రదేశ్లో ఉన్న దేవ్బంద్ మద్రాసాను కలవడం అని అనడం అంటే ఇట్స్ ఏ
ఐడియాలజికల్ రీఅలైన్మెంటా కాదా ఫ్రెండ్స్? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండియన్ దేవ్బంధు ట్రెడిషన్ని దగ్గరికి తీసుకున్నట్ట కాదా? అంటే ఇది ఏమని ఇంప్లికేషన్ ఇస్తుంది అని అంటే పాకిస్తాన్కి క్లియర్ కట్గా ఒక సిగ్నల్ ఇస్తుంది. నీ హైబ్రిడ్ వహాబీ ఏదైతే హర్కానీ నెట్వర్క్ ఉండే చూడు దానికి ఇలా మేము చీ కొడుతున్నాము అని అనేది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఆఫ్ఘాన్ యొక్క ఫ్యూచర్ ఇస్లామిక్ ఐడెంటిటీ ఏదైతుందో అది మన దేవ్బందీ ట్రెడిషన్తో కలిసి ఉన్నది, భారత్తో కలిసి ఉన్నది, ఈ రాడికలైజ్డ్ వహాబీ ఇన్ఫ్లుయెన్స్డ్ కల్చర్తో కాదు అననే క్లియర్ కట్ మెసేజ్ పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి పోతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి మన ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, టీఎల్పీ ఆల్రెడీ పుచ్చలు వలగొడుతున్నది. అది పాకిస్తాన్ వాళ్ళే క్లియర్ కట్గా పాకిస్తాన్ చేసిన నరేటివే ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది. అగో చూసినావా మా సివిలియన్లను చంపింది, అగో చూసినావా అది. ఇప్పుడు మేము మొత్తం ఆర్మీని తీసుకొని దిగిపోయింది టీఎల్పీ ఆడికి. పాకిస్తానీ రోడ్ల మీద హల్చల్ మచాంచిపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవడైతే ఈ బిచ్చపోడు పాకిస్తాన్ ఉన్నాడో వీడిని ఎందుకు ఇవాళ అమెరికా పెంచి పోషిస్తుందంటే రేపు ఇడు సోల్జర్లను పంపించాలి గాజా కానంటే ఈడే పంపాలి, గాజాల పీస్ కావాలనంటే. అమెరికా వాడు వాడిని పెట్టదలుచుకోలేదు. సస్తా సస్చేది ఎవడు అని అంటే పాకిస్తాన్ వాడే కదా. సో ఇవన్నీ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఏదైతే ఆఫ్ఘాన్ ఫారిన్ మినిస్టర్ విజిట్ ఉండేనో అది మోర్ దెన్ ఏ డిప్లొమాటిక్ ఆప్టిక్స్ ఫ్రెండ్స్. కరెక్ట్గా చెప్తే ఇన్ఫ్యాక్ట్ ఐడియాలజికల్ కరెక్షన్ జరగబోతున్నది ప్రపంచ దేశాలలో జియో పొలిటికల్ సినారియోలో. ఒరిజినల్ దేవ్బంధు ట్రెడిషన్స్కి ఒక పెద్దపీట తగిలింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వహాబీ రాడికలైజ్డ్ ఏదైతే ఇస్లామిక్ ఐడెంటిటీ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేనో దాన్ని రిజెక్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ అండ్ చైనా గిలగిల కొట్టుకుంటుంది, అమెరికా ఇంకా ఎక్కువ కొట్టుకుంటుంది. పుణ్య సనాతనం నిత్య నూతనం. దీనిపైన ఇప్పుడు మీకు కంప్లీట్ పిక్చర్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇలా ప్రభుత్వం అఫీషియల్గా ఎందుకు తీసుకుపోయి దేవ్బంధు మద్రాసాలో కల్పించింది అని. దీని మీద ఇంకా మంచి డీటెయిల్గా చర్చ నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దీని మీద ఇంకా చాలా డీటెయిల్గా ముంగడు పోతాడని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇప్పటివరకైతే ఇదే. అండ్ ఈ టెక్నికల్ మిషన్ అండ్ ఎంబసీ ఏదైతే ఉన్నదో దీని మీద కూడా ఖచ్చితంగా భారత్ మంచిగా అడుగులు వేస్తున్నది అలాంగ్ విత్ గ్రోయింగ్ పార్ట్నర్షిప్ విత్ ఆఫ్ఘనిస్తాన్. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. అండ్ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి అండ్ మన చిత్రగుప్తని నలుగురికి ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ కూడా చేస్తారని చెప్పి భావిస్తున్నా. భారత్ మాతాకి జై.